త్రేతాయుగమనే ప్రాచీన కాలంలో ధర్మం మానవ రూపంలో భూమిపై సంచరించిన రోజుల్లో ఈ లోక గమనాన్ని కేవలం రాజులు దేవతలే కాదు, శక్తి కంటే భక్తిలోనే తన గొప్పతనాన్ని కలిగిన ఒక మహానుభావుడు కూడా నిర్ణయించాడు. అతడే హనుమంతుడు. దైవ ఆవిర్భావం. హనుమంతుడి జననానికి ముందుగా అంజన ఒక అప్సరస శాపవశాత్తు భూమిపై మానవ రూపంలో జన్మించింది. ఆ శాప విమోచన కోసం ఆమె ఘోర తపస్సు చేసింది. ఆమె భక్తికి కరిగిన పరమేశ్వరుడు ఒక మహావరం ప్రసాదించాడు. తానే ఆమె కుమారుడిగా అంశావతారంగా జన్మిస్తానని. అదే సమయంలో వాయుదేవుడు, గాలికి అధిపతి, ఆ దైవ తేజస్సును మోసుకొచ్చేందుకు ఎన్నుకోబడ్డాడు. అలా అంజనకేసరి దంపతులకు శివుని ఆశీస్సులతో, వాయుదేవుని ప్రాణశక్తితో హనుమంతుడు జన్మించాడు. పుట్టిన క్షణం నుంచే ఆ శిశువులో అపారమైన తేజస్సు ప్రకాశించింది. ఆయనకు హనుమంతుడు అని నామకరణం చేయబడింది. వాయుపుత్రుడిగా ప్రసిద్ధి చెందాడు. గాలిదేవుని కుమారుడు.